నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సానా పెద్ద కథ సామి. రక్తంతో సాంద్రమే ఎరుపెక్కిన కథ. ప్రకాష్ రాజ్ డైలాగ్స్ తో దేవరా ట్రైలర్ రిలీజ్ అయింది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ తో పాటుగా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఓవరాల్ గా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా పట్ల అంచనాలు ఎలా ఉన్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు. సార్ నమస్తే. నమస్తే కవిత గారు. సార్, దేవరా ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది? ఎలా ఉంది? రియాక్షన్స్ బోల్డ్ అని కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. మీకేమనిపించింది? ఒకటి ఆ కథ ఏదో కొంచెం రివీల్ అయినట్టుగా అనిపించింది నాకు. ఓ దాంట్లో కొంచెం అంటే గుప్పిట మూయడం అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ ట్రైలర్ చూడంగానే మనకి ఏమనిపిస్తుందంటే ఇద్దరు ఎన్టీఆర్లు ఉన్నారు, డబుల్ యాక్షన్. ఒకటి ఏదో సముద్రానికి సంబంధించి ఒక ఆధిపత్యం మీద జరిగే పోరు. ఒక ఆయన ఒక ఒక ఆధిపత్యాన్ని ఫినిష్ చేసేసి ఉంటాడు. రెండో ఎన్టీఆర్తో కథ స్టార్ట్ అవుతే అసలు ఫ్లాష్ బ్యాక్ ఏదో చెప్పబోతున్నారు అనేది ఒకటి అర్థమైంది. అంటే కొరటాల శివ గారు నో డౌట్ బాధ ఇస్తారు, ఎన్టీఆర్ గారికి వీళ్ళిద్దరికీ చాలా ప్రెస్టీజియస్ సినిమా ఇది. ఎందుకంటారా, కొరటాల శివ గారికి లాస్ట్ ఆచార్య డిజాస్టర్. ఇప్పుడు ఆయన తనను మళ్ళీ రికన్స్ట్రక్ట్ చేసుకొని ప్రూవ్ చేసుకోవడానికి దీంట్లో విపరీతంగా కష్టపడి ఉంటారు. అంత భారీగా ఆయన ప్రేక్షకుల్ని గనక చేయకపోతే, అంటే ప్రేక్షకుల్ని సంతోష పెట్టకపోతే ఆయనకి ఇబ్బంది. ఎన్టీఆర్ గారికి ఏమిటి ఇబ్బంది అంటారా? ఎన్టీఆర్ గారికి ఉన్న ఏమిటి ప్రాబ్లం, ఆయనకున్న ఒత్తిడి ఏమిటంటే ఆయనది 6 ఏళ్ళు అయింది సినిమా వచ్చి. అరవింద సమేత అనేది సోలో హీరో. మధ్యలో వచ్చిన త్రిపులారు క్రెడిట్ అంతా రాజమౌళి, రామ్ చరణ్తో పాటు షేర్ చేసుకోవాలి. అది ఎన్టీఆర్ గారు ఒక్కరి సోలో క్రెడిట్ కాదు. ఇప్పుడు ఏమిటి, త్రిపుల్ ఆర్ తర్వాత ఆయనకి మొత్తం పాన్ ఇండియా స్టార్గా ఆయన ఇప్పుడు త్రిపుల్ ఆర్ తర్వాత హిందీలో ఆయన తనను ప్రూవ్ చేసుకోవాలి, తన మార్కెట్ను ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి ఇది బిగ్గెస్ట్ హిట్ అయితే తప్ప ఆ రేంజ్, అంటే ఇండియా రేంజ్ సినిమాగా మారదు ఇది. మరి అంత రేంజ్ తీశారా తీయలేదా అనేది ఇంకా జనం చెప్తారు. అంటే ఏదో మాటిమాటికి ఏదో ధైర్యము, ఆయుధము, సంద్రము, యుద్ధము అంటున్నారు. కాబట్టి ఇది ఒక భారీ ఫైటింగ్లతో కూడిన సినిమా. అండర్ వాటర్ సీన్స్, ఇవేదో క్లైమాక్స్, ఇదంతా భారీగా ఉంటుంది అనేది జనం అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి కొరటాల శివ గారు ఏం చేశారు, ఎలా చేశారు, మ్యాజిక్ ఏమైనా చేశారా? అయితే ఉన్న ప్రాబ్లం ఏమిటంటే, అంటే బహుశా అన్ని కథలు అలాగే ఉంటాయండి, హీరో వర్సెస్ విలనే కదా ఏడైనా కథ. నాకు దీన్ని చూసి కొత్తగా ఏం చేస్తారు, నాకు ఇది 20 years బ్యాక్ రిలీజ్ అయిన ఆంధ్రావాలా ఉంది. ఎందుకు అది గుర్తుకొచ్చింది? ఎందుకంటే ఇప్పుడు 20 ఏళ్ల క్రితము ఆంధ్రావాలా అనేది ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ మొదటి సినిమా అది. దాంట్లో ఏమిటంటే ముంబై మాఫియాలో ఒకటి ఏదో ఒక ఆధిపత్యాన్ని ఆయన పెద్ద ఎన్టీఆర్ అంటే తండ్రి ఎన్టీఆర్ దాన్ని ఫినిష్ చేయడానికి పోరాడి ఆ పోరాటంలో చనిపోతే తర్వాత వచ్చిన కొడుక్కి మెల్లిగా ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. ఫ్లాష్ బ్యాక్ చెప్పిన తర్వాత మీ అమ్మ నాన్న ఇది ఇలా బలైపోయారు జనం కోసం అని ఏదో చెప్తే ఈయన వెళ్ళి మళ్ళీ అదే ముంబైకి వెళ్ళి ఆ స్లమ్లో మళ్ళీ ఒక ఫైట్, ఈ విలన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది కథ. దీన్ని ముంబై స్లమ్ నుంచి పక్కకు పెట్టి ఒక సముద్రం బ్యాక్ డ్రాప్ తీసుకుంటే అచ్చం అలాంటి కథలాగే ఏమైనా ఉందా అనేది నా అనుమానం. సరే, కథలు ఏమున్నా ఎగ్జిక్యూషన్ అంటే దాన్ని ఎలా తీశారనేదే కదా. ఇప్పుడు కొరటాల శివ గారు ఒకే కథను 5 సార్లు తీశారు. అది చెప్తే విచిత్రంగా ఉంటుంది, కానీ ఆయన కథలన్నీ ఏమిటి, హీరో ఎక్కడి నుంచో వేరే వాళ్ళ కథలోకి వస్తాడు. అదే కదా, వేరే లైఫ్లోకి వస్తాడు. ఇప్పుడు మిర్చి ఉంది, హీరో ఎక్కడో ఉంటాడు, అది వాళ్ళ నాన్నకు సంబంధించిన ఫ్యాక్షన్ కథలోకి మెల్లిగా వస్తాడు. శ్రీమంతుడు ఉంది, శ్రీమంతుడిలో హీరో ఎక్కడో ఉంటాడు, వాళ్ళ నాన్నకు సంబంధించిన ఊరి కథలోకి వస్తాడు. అంతే కదా. భరత్ అను నేను, భరత్కి ఏమీ సంబంధం లేదు ఆ పాలిటిక్స్తో, కానీ వాళ్ళ నాన్నకు సంబంధించిన ఒక ఎమోషన్ కోసం ఆయన పాలిటిక్స్లోకి వస్తాడు. ఆచార్య ఉంది, ఆచార్యలో ఏమిటి, ఆచార్యలో చిరంజీవి గారు ఎక్కడి నుంచో వస్తారు, పాదఘట్టం అనే కథలోకి వస్తారు. మీకు ఆయన సినిమాలన్నీ కూడా శ్రీమంతుడు, భరత్తను నేను, జనతా గ్యారేజ్ కూడా అదే కదా. జనతా గ్యారేజ్ ఏమిటి, మోహన్ లాల్ కథలోకి బయట నుంచి ఎన్టీఆర్ వస్తాడు. ఎన్టీఆర్ వచ్చి అక్కడ ఉన్న పరిస్థితులు చక్కదిద్దుతాడు. శ్రీమంతుడు ఒక ఊరి కథ, మిర్చి ఒక ఫ్యాక్షన్ కథ, జనతా గ్యారేజ్ ఏమో అక్కడ ఉన్న లోకల్ ఆధిపత్యానికి సంబంధించిన కథ. ఇక మిగతా ఆచార్య వచ్చి ఒక నక్సలైట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న కథ, భరత్ అను నేను ఒక పొలిటికల్ స్టోరీ.
ఒక ముఖ్యమంత్రి సంబంధించిన కథ అది. ఉమ్, ఉమ్, లైన్ ఒకటే, ఒకే లైన్ని వేరు వేరు డైమెన్షన్స్లో తీస్తాడు ఆయన. ఉమ్, ఇప్పుడు ఇది కూడా దీన్ని కూడా ఏమిటంటే పాత ఎన్టీఆర్ అంటే చిన్న ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ కథలోకి రాబోతాడు. మనకు ఆ ట్రైలర్ చూస్తే అర్థమైంది ఏమిటంటే పెద్ద ఎన్టీఆర్కు ఒక కథ ఉంటుంది, ఒక సముద్రం ఉంటుంది, బ్యాక్ డ్రాప్, ఒక మాఫియానో లేదా ఒక ఆధిపత్యం చలాయించే ఒక ముఠా ఉంటుంది. ఆ ముఠా జనాల మీద దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ఆ దౌర్జన్యాలను అంతం చేయడానికి అతను ఉమ్, దేవర అనే అతను ఆ కథలోకి వచ్చి వాళ్ళందరినీ ఫినిష్ చేయడమో లేదా దాంట్లో అతనే త్యాగం చేయడమో ఏదో జరిగి ఉంటుంది. దానికి రియాక్షన్గా ఈయన మళ్ళీ చిన్న ఎన్టీఆర్ అది ఒక డైలాగ్ ఉంది దాంట్లో. ఉమ్, వాళ్ళ నాన్నలాగా ఇతనికి రూపం రూపం వచ్చింది కానీ ఇది లేదు, పౌరుషం లేదు అనే ఒక డైలాగ్. ధైర్యం ఇతను లేదు. మెతగ్గా ఉంటాడు. మెతగ్గా ఉన్న ఎన్టీఆర్ ఒకానొక సందర్భంలో ఎమోషనల్ ఫీల్ అయ్యి ఒక ఫెరోషియస్గా మారుతాడు. ఉమ్, ఇంచుమించు అట్లనే కథ అట్లనే అనిపిస్తుంది. ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు అని. ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు ఉమ్, అంటే ఒకరి కథలేకి ఇంకొకరు రావడం మరి ఇది మంచి పాయింటే, సినిమాలో ఎప్పుడు సేలబుల్ పాయింటే కానీ ఒక్కొక్కసారి అది బూమరాంగ్ అవుతుంది. ఉమ్, మొన్న వచ్చిన సరిపోదా శనివారంలో నాని కూడా ఏం చేస్తాడంటే తనకు ఏమీ సంబంధం లేని ఒక సెటిల్మెంట్ గ్రామం అంటే ఒక ఏరియా అదేదో సోకులపాలెం అనే కథలోకి ఎంటర్ అవుతాడు. వాళ్ళని ఏదో ఆ పోలీసు దౌర్జన్యాల నుంచి రక్షించడానికి. అక్కడ ఎందుకు బూమరాంగ్ అయిందంటే ఆ కథ ఉమ్, అది నాని కథ కాదు. నానికి ఏమీ సంబంధం లేదు ఆ సోకులపాలెం అనే ఊరితో. ఉమ్, ఆ అమ్మాయి లేడీ కానిస్టేబుల్ పనిచేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి అక్కడ ఉన్న కష్టాలని చూసి ఇతనికి చెబుతుంది. అంటే తనకు సంబంధం లేని కథలేకి నాని రావడం వల్ల ఉమ్, అది అనుకున్నంతగా క్లిక్ కాలేదు ఆ సినిమా. ఆ సినిమాకున్న లోపం ఏమిటంటే అది హీరో కథ కాకపోవడం. అయితే కొరటాల శివ గారు ఏం చేస్తారంటే దాన్ని ఎలాగో అలాగా హీరో కథగా మారుస్తారు. హీరో బయట నుంచి హీరోసెంట్రిక్ వస్తాడు. అయిపోతుంది. హీరో బయట నుంచే వస్తాడు కానీ బయట నుంచి ఏదో ఒక సమస్య పరిష్కరించడానికి వస్తాడు. ఇప్పుడు ఈ దేవరలో కూడా రెండో ఎన్టీఆర్ తన తండ్రి మిగిలి పెండింగ్ పెట్టిన సమస్యలు ఏవో ఉంటాయి. తన తండ్రి ఎందుకైతే ఆ దేవర అనే అతను ఎందుకు బలైపోయాడు లేదా బలైపోయాడో లేదు మనకు తెలియదు, ఉన్నాడేమో. నేను చెప్తున్నా ఆ తండ్రి మొదలుపెట్టిన కథని ఫినిష్ చేయడానికి రెండో ఎన్టీఆర్ వస్తాడు. ఉమ్, మేబీ ఆ ట్రైలర్ చూస్తే మనకు అర్థమయ్యేది. అది ఎక్కడైనా ఒక విలన్ని అంతము చేయడానికి ఒక హీరో రావడం అనేది సేలబుల్. ఇంకోటి ఏమిటంటే ఫ్లాష్ బ్యాక్. ఉమ్, ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు ఎలా ఆ ఉంటుంది? నరేషన్ ఆ అనేది. నెరేషన్ ఎప్పుడు ఎట్లుంటుందంటే డైరెక్ట్గా హీరో బ్రహ్మాండమైన శక్తివంతుడు గొప్ప వ్యక్తి అది ఇది అని చూపించేది ఒక పద్ధతి. అది రాజమౌళి స్టైల్. అది రాజమౌళి ఏం చేస్తాడంటే మీకు ఉదాహరణకి బాహుబలిలో హీరో ఎంతటి బలవంతుడు అనేది ఎవరు చెప్పరు. ఉమ్, ఒక సీన్లో చూపిస్తాడు అనమాట. ఒక సీన్ ఏమిటి, తల్లి శివలింగానికి పూజ చేసుకోవాలనిపిస్తే అంతే అంత దాన్ని తీసుకొచ్చి భుజం మీద మోసుకొచ్చి పెడతాడు. అంటే అతను మామూలు వాడు కాదు. అది ఏదో ఒక మాస్క్ కింద పడితే ఆ మాస్క్ కోసం ఆ పెద్ద జలపాతాన్ని ఎక్కేస్తాడు. కాబట్టి అక్కడ ఎవరు చెప్పక్కర్లే. కానీ కొన్ని కథల్లో ఏమిటంటే ఎవరో చెప్పాలి. నువ్వు ఏమనుకుంటున్నావు, అతను ఏమిటి, అతని బ్యాక్గ్రౌండ్, అతను మామూలు వాడు కాదు, వింటావా అతని కథ అని స్టార్ట్ చేస్తారు. అదొక స్టైల్ అనమాట. ఫ్లాష్ బ్యాక్ స్టైల్ అంటారు దాన్ని. కేజీఎఫ్ లో మనం చూసాం. కేజీఎఫ్ అద్భుతమైన నెరేషన్. అది అంతకు మించిన నెరేషన్ ఈ మధ్య కాలంలో రాలే. అంటే ఒక్కొక్కటి కథని ఎలా విప్పుతూ వస్తారు అంటే చిక్కుముళ్ళు వేసుకుంటూ వచ్చి కథని ఎలా విప్పుతూ ఒక్కొక్కటి ఇప్పుడు ఏమిటంటే జనం విపరీతంగా తెలివి మీరిపోయారు. వెబ్ సిరీస్, కొరియన్, జాపనీస్ అవి ఇవి వాళ్ళు చూడందే లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని సినిమాలు చూసేశారు. వాళ్ళు కొత్తగా వాళ్ళని ఎంగేజ్ చేయాలి, కొత్తగా వాళ్ళని థియేటర్లో 2-3 గంటల సినిమా ఇది. అందులో ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ గారి మీద, కొరటాల శివ గారి మీద విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ అందుకోవాలంటే ఏం చేయాలంటే ఆ కథ 3 గంటల సేపు మనల్ని కదలకుండా కూర్చోబెట్టాల. మనం ఫోన్ చూసుకున్నామంటే ప్రమాదంలో పడినట్టే. ఇప్పుడు ఏమిటి, ఏదన్నా చిన్న మనకు ల్యాగ్ అనిపిస్తే మనం వెంటనే చేసేది ఏంటి, వాట్సాప్ మెసేజ్ ఏమొచ్చిందా అని చూసుకుంటాం. ఫోన్ ఆన్ చేసామంటేనే ఏ సినిమా అయినా ప్రమాదంలో పడినట్టే, లేదని అర్థం. 3 గంటల సేపు కూర్చోబెట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్క 2 నిమిషాలు వచ్చే రీల్స్నే జనం భరించలేకున్నారు. ఆయనకు అది కూడా ల్యాగ్ అవుతుంది. వెంటనే టిక్ 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 అని ఇట్లా తిప్పేస్తూ ఉంటాడు వేలుతో. అలాంటిది 3 గంటల సేపు ఒక ఎమోషన్ని, ఒక ఫైట్స్ని, ఒక రొమాన్స్ని, ఒక హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఇవన్నీ చెయ్యాలి అంటే చాలా శక్తి కావాలి ఇప్పుడు సినిమా ఫిల్మ్ మేకర్స్కి. మరి అంత శక్తి చూపించారా, చూపలేదా?
అంటే హీరో ఎంత శక్తిమంతుడు అనేది ఎప్పుడు పాయింట్ కాదు, ఉమ్, విలన్ ఎంత శక్తిమంతుడు అనేది పాయింట్. విలన్ ఎంత శక్తిమంతుడైతే హీరో అంత ఎలివేట్ అవుతాడు. ఆ, ఇప్పుడు బాహుబలిలో రాణా లేకపోతే మీరు ఒకసారి ఊహించండి అవును, ఏముంది ఆ సినిమా. అంత టఫ్ కంటెండర్ గా రాణా కనిపించారు. అనే అతను ఒక భయంకరమైన బుల్ని కూడా అట్లా కొమ్ములు వించి అట్లా అణిచేస్తాడు అనేంత బలవంతుడు అని ముందే ఎస్టాబ్లిష్ కావడం వల్ల వీళ్ళిద్దరికీ ఏమిటి అనేది 2 భాగాలు చూశారు జనం. కట్టప్ప పొడిచినందుకే కాదు, అవును, అసలు ఎందుకు పొడిచాడు అనేది పక్కన పెడితే, ఆ 2 భాగాలు చూడ్డానికి ఏమిటి కారణం అంటే విలన్ అంత బలంగా ఉన్నాడు దాంట్లో. ఉమ్. దేవరలో కూడా బహుశా సైఫ్ అలీ ఖాన్ సైఫ్ అలీ విలన్ ఖాన్ ఉన్నట్టుగా ఫస్ట్ తెలుగు మూవీ కదా, ఇప్పుడు విలన్ గా బాగా పనికొస్తాడని అక్కడ ఆదిపురుష్ తర్వాత అర్థమైనట్టుంది. ఆదిపురుష్ ఒకటి ఉంది కదా, కరెక్ట్. ఆదిపురుష్లో అదేదో కొంచెం మంచి సినిమానే అది, కానీ మనకు ఆ రామాయణాన్ని అలా చూడడం మనకు తెలియదు. అందుకు సరికొత్తగా అనిపించింది. కన్ఫ్యూజ్ అయిపోయినాం మనం. ఆ డిజిటల్ వేలో రామాయణాన్ని చూసి మనం రామాయణాన్ని ఎప్పుడు అదేమంటారు, ఒక ఆధ్యాత్మికంగా, ఒక ఎమోషనల్గా ఇలా చూస్తాం మనం. అవును. మీరు టీవీలో చూడేది, మన ఓటీటీలో చూడండి, అది చాలా బాగుంటుంది ఆ సినిమా. ఉమ్, థియేటర్లో దాన్ని భరించలేకపోయినారు, థియేటర్లో చాలా కన్ఫ్యూజ్ అయిపోయినారు. ఉమ్, మనకి సాంప్రదాయకంగా మన మెదడులో కొన్ని ముద్రలు ఉంటాయి. రాముడు ఇలా ఉండాలి, సీత ఇలా ఉండాలి, రావణుడు ఇలా ఉండాలి, రావణాసుడు 10 తలలు ఆ ఇలాగే 10 తలలు ఉంటాయి. ఇలాగే ఉండాలి, వాడు ఏదో పాములు గీములు అనేసరికి మనం కన్ఫ్యూజ్ అయినాం. సో ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇక్కడ విలన్, ఆయన చెప్పినటువంటి ఒక డైలాగ్ కూడా ఉంది, దేవరని చంపాలంటే లేకుంటే దేవర మీద అటాక్ చేయాలంటే సమయమే కాదు దానికి తగ్గ ఆయుధం కూడా ఉండాలి అనేటువంటి మాట. అదే అదే. అండ్ జాహ్నవి కపూర్ ఫస్ట్ టైం తెలుగులో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది, అది కూడా గతంలో ఉన్నటువంటి తాతగారు, ఆ తర్వాత ఇటువైపు శ్రీదేవి గారు, వీళ్ళ కాంబినేషన్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఎలా అనిపించాయి మీకు? శ్రీదేవి గారిని అంటే శ్రీదేవి గారిని చిన్నప్పటి నుంచి చూసిన జనరేషన్ కదా మాది. ఏమంటే బడిపంతుల్లో ఫోన్ పాట పాడతారు, బూచాడమ్మ బూచాడమ్మ, బూచాడమ్మ బూచాడు. బూచాడు. అంత చిన్నప్పటి నుంచి హఠాత్తుగా 16 ఏళ్ల వయసు, అంతకుముందు మా బంగారక్క వచ్చింది అనుకోండి, 16 ఏళ్ల వయసులో ఆమె హీరోయిన్గా అయినప్పటి నుంచి ఉన్నట్టుండి రామారావు గారితో వేటగాళ్ళలో కనిపించేసరికి అందరూ షాక్ అయ్యారు హ్మ్. శ్రీదేవి. రామారావు గారి మనవడు, రామారావు గారి తర్వాత జనరేషన్ మనవడుతో జూనియర్ ఎన్టీఆర్తో జాహ్నవి కపూర్ వస్తున్నారు. జాహ్నవి కపూర్ తెలుగు అమ్మాయే, మనం హిందీ అమ్మాయిగా అమ్మాయిని భావించడానికి లేదు. అఫ్ కోర్స్ శ్రీదేవి గారిని తెలుగు వాళ్ళే ఓన్ చేసుకుంటారు, మేబీ ఆమె తమిళియన్ అయినప్పటికీ. హ్మ్. శ్రీదేవి గారు అంటే మనకు తెలుగు అమ్మాయి కిందే లెక్క కదా. కాబట్టి జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే, అమ్మాయి కూడా దాంట్లో ఏదో కొంచెం అమాయకురాలిగా, కొంచెం పల్లెటూరి, విలేజ్ మనకు బ్యాక్గ్రౌండ్. పుష్పలో రష్మిక లాగా కనిపిస్తూ ఉంది, కొంచెం అమాయకంగా ఉన్నట్టుగా. మరి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక ఇప్పుడు జాలర్ల నేపథ్యము, సముద్రము మ్మ్. నేపథ్యము ఇలా తీసుకుంటారు అనుకోండి. ఇలా తీసుకున్నప్పుడు వీళ్ళు జనరల్గా కమర్షియల్ ఫార్మాట్లో ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే, వాళ్ళు దాని మీద వర్క్ రీసెర్చ్ చేయరు. పుష్ప హిట్ కావడానికి కారణం ఏమిటంటే, ఆ చిత్తూరు యాస కానీ, ఆ పరిసరాలు కానీ, అక్కడున్న ఫేసెస్ అంటారే, మనుషుల్ని ఆ ఎర్రచందనం స్మగ్లింగ్లో మనుషులు ఎలా ఉంటారు అనేది వాళ్ళు కొంత రీసెర్చ్ చేశారు. అట్లా వీళ్ళు కూడా సముద్రం నేపథ్యంలో సినిమాని తీస్తున్నప్పుడు ఎంతసేపు గ్రాఫిక్స్, ఏదో స్వరచేపను చంపడము ఇలా చూస్తారు కానీ, అక్కడున్న యాంబియన్స్ని రీసెర్చ్ చేయరు. హ్మ్. ఒక జాలర్లో ఉన్నటువంటి ఒక సమూహం ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా డ్రెస్ వేసుకున్నంత మాత్రం వాళ్ళు జాలర్లు కాలేరు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారాలి. మనకు ముంబై స్లమ్స్ ఎన్నో సినిమాలు చూసాం, కానీ కాలాలు అతను పట్టుకున్నట్టుగా ఎవరు పట్టుకోలేదు. హ్మ్. పారంజిత్ ఆ కాల అనేది ఆ సినిమాలో ఉన్న సోల్ ఏమిటంటే, ఆ స్లమ్స్లో ఉన్నటువంటి ఒక చిన్న మాఫియా డాన్ లాంటి రజనీకాంత్ ఎలా ఉంటాడో చుట్టూ మనుషులు ఎలా ఉంటారు, హ్మ్. వీళ్ళు కూడా అది పట్టుకోవాలి. అంటే కొరటాల శివ గారికి కొంత లక్షణం ఉంది, అంటే యాంబియన్స్ని పట్టుకునే లక్షణం ఉంది. జనతా గ్యారేజ్లో కూడా ఆ యాంబియన్స్ పట్టుకుంటాడు ఆయన. శ్రీమంతుడిలో ఆయన పొలిటికల్గా ఆయనకి ఎంత తెలుసు మనకు తెలియదు, కానీ కొంత పట్టుకున్నాడు. హ్మ్. ఆ పొలిటీషియన్స్ ఎలా ఉంటారు ఏంది, చాలామంది పొలిటీషియన్స్ ఎలా ఉంటారో తెలియకుండా సినిమాలు తీసేస్తారు. వాళ్ళు ఎప్పుడు చూసింటారు మంచి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, అంటే సమావేశాల్లో చూడడం కాదు, అవును. పర్సనల్ గా దగ్గరగా 1-to-1 అనేది. 1-to-1 చూడటం. వాళ్ళు ఎలా ఉంటారు, ఏం మాడతారు, ఎలా బిహేవ్ చేస్తారు. మన సినిమాల్లో ఏమంటే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అంటే చాలా సీరియస్ విలన్లన్నా చూపిస్తారు, లేదంటే సెటైర్ అన్నా చేసేస్తారు, కామెడీ ఎగతాళి అన్నా కామెడీ చేసేస్తారు. క్యారెక్టర్లు అట్లా అయిపోతారు. కాదు, వాళ్ళు అలా సీరియస్గాను ఉండరు, సెటైరిక్గాను ఉండరు. వాళ్ళు తమ ధోరణిలో ఎట్లా ఉంటారు అనేది పట్టుకున్నోళ్ళు బాధిస్తారు సినిమాలు. ఇట్లా శివగారు కూడా బాగానే తీసి ఉంటారు, బాగుండాలి. ఎందుకంటే మార్కెట్కి కూడా ఇప్పుడు మన
తెలుగు సినిమాలు ఇండియా వైజ్ హాలీవుడ్ అంటే మనం మొత్తం ప్రపంచం అంతా ఆడుతున్నాయి. త్రిబుల్ ఆర్క్ తర్వాత పుష్ప, ఇటు తర్వాత ఏమైపోయిందంటే బాలీవుడ్ వాళ్ళే ఇప్పుడు జడుచుకుంటున్నారు. మన తెలుగు సినిమాలు, సౌత్ సినిమాలు వస్తాయి. ఈ సలార్ కానీ, కేజీఎఫ్ కానీ ఇవి వచ్చిన మన కాంతారా ఇవి వచ్చిన తర్వాత ఏంటంటే బాలీవుడ్ అంతా జడుచుకుంటా ఉంది. వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు ఏం సినిమాలు తీయాలో. మధ్యలో కల్కి ఒకటి. కాబట్టి ఇది మళ్ళీ మన జూనియర్ ఎన్టీఆర్ గారికి, కొరటాల శివ గారికే కాకుండా తెలుగు ఇండస్ట్రీకి ఒక వరల్డ్ వైడ్ మార్కెట్ క్రియేట్ కావడానికి ఈ సినిమా ఎంత సక్సెస్ అవుతుందనేది ఆధారపడి ఉంది. సో క్యూరియాసిటీ అయితే అటు ఆడియన్స్ లో ఇటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా బాగా పెరిగింది. ఓపెనింగ్స్ బీభత్సంగా వస్తాయి, ఎందుకంటే చాలా కాలం అయింది కాబట్టి ఆయన సినిమా వచ్చి. రెండోది సినిమా కొంచెం క్లిక్ అయిందంటే ఓకే, కొంచెం క్లిక్ అయినా వెళ్ళిపోతుంది. మరీ తేడా కొడితే ఇంకేం చేయలేము. కనెక్ట్ అవడంలోనే కనెక్ట్ అవడంలో మీకు ఏ కథ చెప్పినా పెద్ద హీరోలు కథ కనెక్ట్ అవుతుంది. అయితే అది బాగా చెప్పారా లేదా, 3 గంటల సేపు ఆ కథని కొంచెం కొంచెంగా, ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ట్రైలర్లో ఓపెన్ చేశాడు. ట్రైలర్లో కథ మొత్తం ఓపెన్ అయిపోయింది. ఆ కథను ఎవరైనా ఊహించుకోవచ్చు. తండ్రి కొడుకులు, ఒక విలను, సముద్ర నేపథ్యము, ఇది కథ. ఈ రివీల్ అయిన కథని ఆయన ఎంత గ్రిప్పింగ్గా చెప్పినాడు, ఎంత చెప్పాడు అనేది పాయింట్. 2 నిమిషాల 40 సెకండ్ల ట్రైలర్ లో ఏం చెప్పారు, అది సినిమాకి 2 గంటల 50 నిమిషాలు పైగా ఉంది. దాదాపు 3 గంటలు ఉంది ఆ సినిమా. అంటే సెన్సార్ మనం చదివిన రిపోర్ట్ ప్రకారం నియర్లీ 3 అవర్స్ ఉంది. 3 అవర్స్ కూర్చోవాలంటే మరి ఇది పెద్ద సవాలే. కానీ ఎన్టీఆర్కి ఉన్న స్టామినా ఉంది కదా, ఆయనకి ఉన్న స్టామినా మామూలు స్టామినా కాదు. కాబట్టి ఆయన లాగేస్తాడు, అంటే తీసుకెళ్ళిపోతాడు. అంటే ఈయన మంచి డైలాగులు రాసుకుంటాడు. ఈయన మంచి బేసిక్గా ముందు నుంచి రైటరే కాబట్టి శివ గారు, ఈయన మంచి డైలాగులు రాసుకుంటారు. అంటే ఎమోషనల్ డైలాగ్స్, అంటే చిన్న చిన్న వాక్యాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఆచార్య దెబ్బతినొచ్చు, కానీ ఆచార్య దెబ్బతినడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి నక్సలిజం ఇవన్నీ తెలియదు, ఆ కథ కనెక్ట్ కాదు, వాళ్ళకి అర్థం కాలే ఆ కథ. ఈ పాదఘట్టం ఏందో, చిరంజీవి ఏందో, మళ్ళీ రామ్ చరణ్ ఏందో, ఇదంతా ఏమిటో అంత కన్ఫ్యూజ్ అయిపోయినారు. సరే, ఎవరికైనా గెలుపోవటంలో ఉంటాయి కదా, ఉండకుండా ఎట్లుంటాయి. సో వి విల్ వెయిట్ ఫర్ ద రిలీజ్, ఫ్యాన్స్ లాగే మనం కూడా చూద్దాం. తప్పకుండా అది విజయం కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.